తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఈ యొక్క జాతీయ రహదారి 16పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక లారీ అలాగే స్కూటీ మీద వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను అయితే ఈ యొక్క ప్రమాదంలో ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక్కడే సంఘటనలోనే ఆ బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఆ యొక్క సంఘటన స్థలంలోనే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రాజానగరం ఏదైతే రహదారి కోరుకొండ నుంచి ఇటువైపు వెళ్ళేటువంటి ఎయిర్పోర్ట్ రూట్ ఏదైతే ఉందో అటువైపు వెళ్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో ప్రమాదంగా ఇక్కడైతే జరిగినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఈ యొక్క ప్రమాదానికి ఉన్నటువంటి స్కూటీ ఏ విధంగా ఇక్కడ తునకలే తుక్కుగా అయిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. బహుశా వీళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు. బహుశా హాస్పిటల్కి ఒక క్యారేజ్ పెట్టుకుని వెళ్ళి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి జాంకాయలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టిఫిన్ బాక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా స్కూటీలో ఉన్నటువంటి సామాన్లు ఈ విధంగా ఇక్కడ చెల్లా చెదురుగా పడిపోయి చూస్తున్నాం. మొత్తం ఆ స్కూటీ అంతా కూడా ఒక్కసారిగా గుద్దినటువంటి లారీ కూడా ఇదిగో ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మృతదేహాలు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చనిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈ యొక్క లారీ కింద ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం ఏదైతే ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలోనే స్కూటీ మొత్తం ఏ విధంగా మొత్తం అన్ని పార్ట్లు కూడా విడిపోయినటువంటి పరిస్థితి తుక్కు అయింది. ఈ విధంగానే గుర్తున్న నేపథ్యంలోనే ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఒక మహిళతో పాటు మరొక వ్యక్తి కూడా ఈ యొక్క లారీ కింద ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు ఒక మహిళకు సంబంధించినటువంటి దృశ్యాలు ఎవరైనా సరే ఈ యొక్క మృతదేహాలను చూపించే ప్రయత్నం చేయము. అలాగే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక డ్రెస్ కూడా కనపడుతుంది. ఆ మహిళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క చనిపోయినటువంటి మృతదేహం ఇంకా ఆ లారీ కింద ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం సంఘటన స్థలానికి అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. అలాగే మనం చూస్తుంటే ఇదే లారీ అతి వేగంగా వచ్చి ఇద్దరు ఏదైతే బైక్ ప్రయాణిస్తున్నటువంటి AP 39J అలాగే 3469 గల వాహనం అయితే ప్రస్తుతం ఇక్కడ ఢీకొట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది.